అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారు ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారు కొనుగోలుదారులకు ఊరట లభించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడిపై ఏకంగా 4,300 రూపాయలు తగ్గింది. తగ్గిన ధరతో తులం బంగారం ధర 1,48,860కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు తగ్గి 1,36,450కి చేరింది. ఇటు వెండి మెరుపులు కూడా తగ్గాయి. కిలో వెండిపై 10,000 వరకు దిగొచ్చింది. కిలో వెండి ధర 2,60,000 వద్ద ట్రేడ్ అవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, బంగారు వెండిపై తగ్గుదల మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బంగారం ప్రియులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆకాశాన్ని హద్దుగా దూసుకుపోతున్న బంగారం వెండి ధరలు ఇవాళ కాస్త పతనం అయ్యాయి. దీంతో పరుగులు పెడుతున్న పసిడి ధరలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. పెరిగినట్లు పెరిగి మళ్లీ ధరలు దిగొస్తున్న పరిస్థితి ఉంది. బంగారం వెండి ధరలు గత కొద్ది రోజులుగా భారీగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నట్లు కూడా చెప్పవచ్చు. ఇవాళ బంగారం ధరలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 తగ్గి 1,48,850 చేరింది. అదే క్రమంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల బంగారంపై 3,950 తగ్గి 1,36,450కి చేరింది. దాంతో పాటు 10 కిలో వెండి ధరపై 10,000 తగ్గి 2,60,000కు చేరుకుంది వెండి ధర. దీంతో పాటు బంగారం ధరలు తగ్గడానికి మెయిన్ రీజన్స్ చెప్పాలంటే ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల పతనం అయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే కారణమయ్యాయి. ఏదైతే అమెరికా డాలర్ బలపడటం, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధర కాస్త దిగి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా గత కొద్ది నెలలుగా బంగారం రికార్డు స్థాయిలో పెరగడంతో పలువురు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా ధరల పతనానికి మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైతే అమెరికా రిజర్వ్ అనే గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ లో అప్రమత్తత మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. దీంతో పరుగులు పెడుతున్న గోల్డ్ ధరలు ఇవాళ యూటర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ మార్కెట్ లో ధరలు ఎప్పుడు పతనం అవుతాయో ఎప్పుడు పెరుగుతాయో అంచనా వేయడం, ఒకేసారి ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేది చాలా మంది ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే బంగారం ధరల తగ్గుదల అనేది రోజులో జరిగే ప్రక్రియ కాదు, ఇది దశల వారీగా జరుగుతుంది. కాబట్టి పెళ్లిళ్ల సీజన్ అని కంగారు పడి ఒకేసారి మొత్తం బంగారం కొనవద్దని అటు నిపుణులు సూచిస్తున్న పరిస్థితిని, ధరలు తగ్గిన ప్రతిసారి కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు చూపిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితులు తరచూ మారుతూ ఉంటాయి కనుక స్థిరంగా ఉండే అవకాశం లేదు. మరోవైపు అమెరికా ఈక్విటీ మార్కెట్ లో భారీ లాభాలు నమోదవుతున్నాయి. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.